హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను చాలా రోజుల నుంచి ఈ బిసిబెల్లే బాత్ తోటి చేసి చూపిస్తాను. ఇదిగోండి దుంపలు అవి తీసుకున్నాను, క్యారెట్, బీన్స్, ఉల్కోబి అంటాం కదా, అది దొరకకపోతే అవి ఎక్కువ చలికాలం దొరుకుతాయండి. ఇదిగోండి దుంపలు తీసుకున్నాను ఒక 2-3. తర్వాత ఒక గ్లాసు రైస్ తీసుకున్నానంటే, అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోండి కొలత. నేను ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. అలాగే సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అన్నమాట. ఇవి ఇప్పుడు 2 శుభ్రంగా కడిగేసి, ఈ ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు కందిపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో వేసి 3 వంతులు నీళ్ళు వేయాలండి. అంటే ఇది ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు ప్లస్ ఇది మరొక 3 గ్లాసులు నీళ్ళు, మొత్తం 6 గ్లాసులు నీళ్ళు వేయాలి. వేసి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 4 విజిల్స్ వస్తే చాలండి. అందులో కొంచెం ఉప్పు, ఇంత పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పప్పు కడిగి 3 వంతులు వాటర్ వేసి ఉంచాను. ఇందులో కొంచెం పసుపు, ఇంత ఉప్పు, ఆయిల్ వేసాను. ఈ కూరగాయలు కూడా వేసేసుకోవాలండి. అంటే మీడియం ఫ్లేమ్లో మనం ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెట్టాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేడైనాక తర్వాత ఇదిగోండి మినపప్పు కొంచెం, శనగపప్పు ఒక 2 స్పూన్లు అనుకోండి. ఇది జీలకర్ర, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి వేసుకోవాలి. ఇదిగోండి ఇవి కొంచెం వేగాక ఇదిగోండి 2 ఎండుమిర్చి వేసాను. తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్లు ఉంటాయండి ధనియాలు. తర్వాత ఇది కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేసుకోండి. కొంచెం గసగసాలు వేసుకోవచ్చండి. కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు, కొంతమంది 2 గసగసాలు నువ్వులు 2 వేసుకుంటారు. నేను ఒట్టి గసగసాలే 1 స్పూన్ వేసాను. ఇవి కొంచెం వేగాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కూర గుప్పుడు వేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నాను. మనకి నెయ్యి వేసుకుంటే ఎక్కువ టేస్ట్, ఆయిల్ కూడా వాడతారు కానీ నెయ్యి వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి గీ వేడైంది. ఇందులో జీలకర్ర, ఆవాలు కొంచెం, ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కొంచెం వేసాను. ఇదిగోండి కాజు వేస్తున్నాను. మనం వేరుశనగపప్పు అయినా వేసుకోవచ్చండి, కానీ ఇంగు వేసుకోవాలండి. ఇదిగోండి ఇందులో నేను కొంచెం సిమ్లా మిర్చి ముక్కలు నుండి, ఇందులో గ్రీన్ మటర్ వేసుకుంటే బాగుంటుందండి. కానీ గ్రీన్ మటర్ నాకు టిన్ వేస్తారు, నాకు అది ఇష్టం ఉంటుంది. అందుకని మాకు ఇప్పుడు ఈ కాలం దొరకట్లేదు అన్నమాట. అది వింటర్లో బాగా దొరుకుతుంది. టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు కొంచెం వేసానండి. ఇది కొంచెం వేగాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం అన్నం ఉడుకుతున్నప్పుడు కూడా వేసుకున్నాం, అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట సాల్ట్. కొంచెం వేగాక పౌడర్ వేసుకోవాలి. ఇది వేగిపోయింది. కొంచెం అంటే సిమ్లా మిర్చి, టమాటాలు ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాం కదా, మీరు ఇది ఒక 4 స్పూన్లు వేసుకోండి. ఇది 4 స్పూన్లు వేసుకున్నారు కదా, చూడండి ఎంత మంచి వాసన వస్తున్నాడో. ఇది మీకు ఇంకోసారి కూడా ఇస్తుంది. ఇంకొంచెం వేసుకున్నాం కదా, పండు రసం కొంచెం తీసి ఉంచాను, ఒక 4 స్పూన్లు అవుతుంది. కొంచెం నానబెట్టాను, నానబెట్టి రసం తీసి ఉంచాను.
ఇది వేసాను. కొంచెం అంటే చాలా కొంచెం బెల్లం వేసుకోండి, అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆ పులుపుతనం ఇది అవ్వకుండా బాగుంటుంది. ఇంత రవ్వ అవసరమైతే ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చండి, వేడి నీళ్ళు కొంచెం. ఇదిగోండి ఇంకో 1 గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఇది బాగా మరగాలి. ఇదిగోండి బిసిబెల్లెబాత్ రెడీ అయిపోయింది. నేను పైనుంచి ఇంకొంచెం కొబ్బరి వేస్తున్నాను, బాగుంటుంది కొబ్బరి కూర వేసుకుంటే. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చు. చల్లుకోవడమేనండి. అయితే అప్పడాలు కొంచెం వడియాలు కొంచెం వేయించాను, సగ్గుబియ్యం వడియాలు. మీరు ఈ వర్షాకాలంలో చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటాను. థ్యాంక్ యూ అండి.